దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ ఒక ప్రభంజనం అని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కీర్తించారు. దేశంలో నేటికి ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు రాజకీయ పాలనా రంగానికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయని కొనియాడారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన ఘాట్ వద్ద నివాళులర్పించారు బాలకృష్ణ. ఇప్పటికే అనేక ప్రభుత్వాలు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నాయని అన్నారు. సార్వభౌమ నటరత్న పద్మశ్రీ డాక్టర్ అలాగే తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అందరికీ అన్న నందమూరి తారక రామారావు గారి యొక్క 29వ వర్ధంతిని పురస్కరించుకొని మరి ప్రతి సంవత్సరం శ్రీపతి రాజేశ్వర్ గారి యొక్క ఆయన ఉండగా ఆయన రామారావు గారు శివైక్యమేక లింగైక్యమేక పరమ ప్రతిచ్చాక ఈ ఎన్టీఆర్ అమర్ జ్యోతి ర్యాలీ ఇక్కడ రసూల్పురా నుంచి అన్నగారి విగ్రహం నుంచి రామారావు గారి యొక్క ఘాట్ దాకా ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుంది. దానికి ఆ తర్వాత శ్రీపతి రాజేశ్వర్ గారి తర్వాత ఆయన కుటుంబ సభ్యులు కూడా దీన్ని కొనసాగిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని తలపెట్టడం అందరూ ఎంతో హర్షించదగ్గ విషయం. ఎందుకంటే శ్రీపతి రాజేశ్వరరావు గారు నాన్నగారు తిరుగు రామారావు గారి గురించి చెప్పుకుంటారు. మా చిన్నాన్నగారు రామలక్ష్మణులు అని. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ పుట్టి శ్రామికుడి చెమటల్లో నుంచి, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి, రైతన్నల రక్తంలో నుంచి, అలాగే నిరుపేదల కన్నీటి నుంచి, అలాగే కష్టజీవుల కన్నీటి మంటల్లో నుంచి, అన్నార్థుల ఆక్రందనలో నుంచి పుట్టింది తెలుగుదేశం అని ఆ నినాదంతో, అలాగే తెలుగుదేశం పిలుస్తుంది రా కదిలిరా అన్న ప్రపంచంతో మళ్ళీ ఒక రికార్డు స్థాయిలో పార్టీ స్థాపించి 9 నెలలకే అధికారాన్ని చేజిక్కించుకోవడం. అప్పుడు ఆయనకి చలనచిత్ర పరిశ్రమ నుండి కూడా ఆయన ఆదరిస్తూ, ఆయన కొలుస్తూ దేవుడిగా ఆయన కూడా అన్నిట్లో సినిమాల్లో అయితేనేమి, ఆ తర్వాత రాజకీయ రంగ ప్రవేశం చేశాక కూడా అభిమానులు ఆనాడు కార్యకర్తలుగా మారి ఆ తర్వాత మొత్తం రాష్ట్రం టీడీపీ పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే అధికారాన్ని చేజిక్కించుకుని చరిత్ర సృష్టించారని ఆయన వ్యాఖ్యానించారు. సినిమా రంగంలోనైనా రాజకీయాల్లోనైనా ఆయనను అభిమానులు, కార్యకర్తలు దేవుళ్లా కొలిచేవారని గుర్తు చేశారు. తెలుగు వాళ్లంతా నందమూరి తారక రామారావు కుటుంబమేనని అన్నారు. తన జీవితంలో సాధించిన విజయాలతో సినీ రాజకీయ రంగాలకు స్ఫూర్తిదాయకంగా నిలిచారన్నారు. నిరుపేదల ఆకలి తెలిసిన అన్న ఆయనే. ఆడపడుచులకు ఆర్థిక స్వాతంత్ర్యం ఇచ్చిన అన్న కూడా ఎన్టీఆర్ అని, దేశంలో రాజకీయ విప్లవాన్ని, చైతన్యాన్ని తీసుకొచ్చారని బాలకృష్ణ కొనియాడారు. నమస్కారాలు. ఎవరి పేరు చెప్తే యావత్ తెలుగు జాతి కళామతో గర్వపడుతూ, ఎవడి పేరు చెప్తే పేద ప్రజలకు అన్నదాత అయ్యాడు, ఎవడి పేరు చెప్తే తెలుగు ఆడపడుచుడు అన్న అయ్యాడు. అతను మన అన్న విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు పద్మశ్రీ నటరత్న కళప్రభుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 29వ వర్ధంతి. చేతి జయకుడు తెలుగోడా, గతమెంతో ఘనకీర్తి కలవడా అని మన తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచ నలుమూలల వ్యాపింప చేసిన ఘనత మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. వారు చలనచిత్ర సీముడుగా, ఓ నటుడుగా ఎన్నో చిత్రాలు చేశాడు ఆయన. సాంఘిక చిత్రాలు చేశాడు ఆయన. ఇటు సాంఘికం, జానపదం, పౌరాణిక మరెన్నెన్నో ఆయన ప్రపంచంలో ఎవరు చేయలేని పాత్రలు 50 నిజ జీవిత పాత్రలు పోషించే ఏకైక నాయకుడు మన అన్న స్వర్గీయ నందమూరి తారక రామారావు. వారు కథానాయకుడిగా ఉంటూ ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు. ఇటు దివ్యసీమ కానివ్వండి, ఇటు మన భారతదేశం ఇండో చైనా యుద్ధం అప్పుడు కానివ్వండి, ప్రజలకు ఎన్నెన్నో సేవలు అందించాడు ఆయన. రాయలసీమ రిలీఫ్ ఫండ్ కానివ్వండి, ఎన్నెన్నో ఒక కథానాయకుడు ఉంటూ ఆయన అగ్రస్థానంలో ఉండగా, ఒక కథానాయకుడు ఉంటూ అగ్రస్థానంలో ఉండగా, మరోపక్క మన తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని అన్యాయం జరుగుతుందని
గుర్తింపు లేకపోవడం మళ్ళీ మన తెలుగు జాతిని ఆత్మగౌరవాన్ని పునరింప చేయాలని నేను ఒక తెలుగుడిని, తెలుగు బిడ్డను, తెలుగుదేశమే నా పార్టీని ఒక రాజకీయ పార్టీ స్థాపించి 9 నెలలు తిరిగిలోపు మన తెలుగు రాష్ట్ర ప్రజలు వారిని, మన అన్నగారిని, తెలుగుదేశాన్ని వారిని ముఖ్యమంత్రి చేసి